అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ పార్థివ దేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లండన్లో ఉన్న కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి చేరుకున్న విజయ్ రూపానీ భౌతికాయాన్ని 3 రోజుల తర్వాత గుర్తించారు. కాసేపట్లో విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి చేరుకుంటారు. భౌతిక కాయాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు రాజ్కోట్ విమానాశ్రయానికి విజయ్ రూపానీ పార్థివ దేహం చేరుకుంటుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్కోట్కు చేరుకొని రూపానీకి నివాళులు అర్పించనున్నారు. రామ్నాథ్ అలాగే శ్మశాన వాటికలో జరిగే అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ పార్థివ దేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లండన్లో ఉన్న కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి చేరుకున్న విజయ్ రూపానీ భౌతిక కాయాన్ని 3 రోజుల తర్వాత గుర్తించారు. కాసేపట్లో విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి చేరుకుంటారు. భౌతిక కాయాన్ని తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్కోట్ విమానాశ్రయానికి విజయ్ రూపానీ పార్థివ దేహం చేరుకుంటుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్కోట్ చేరుకొని రూపానీకి నివాళులు అర్పించున్నారు. రామ్నాథ్ శ్మశాన వాటికలో జరిగే అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టారు.